హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను యూనిఫామ్ ప్యాంటు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పంజాబీ ప్యాంట్ అండి. చూడండి, ఉన్న క్లాత్ని 4 లేయర్స్గా తీసుకొని ఓపెన్స్ ఏమో అటు సైడ్, ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. నాకు ప్యాంట్ లెంత్ ఏమో మొత్తం 39 అండి. పైన బెల్ట్ కోసం ఒక 7 ఇంచెస్ తీసిస్తే 32 వచ్చింది. 32లో ఇప్పుడు మనము ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ 32కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, మళ్ళీ కింద కాళ్ళ పట్టీలు కుట్టాలి కాబట్టి దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలండి. మొత్తము 2.5 ఇంచులు ఖర్చుకు తీసుకోవాలి. 32 + 2.5 34.5 వచ్చిద్ది. చూడండి, 34.5 వచ్చింది కదా. ఇప్పుడు 2 ఇంచులను కిందకు విడిచిపెట్టి ఒక 6.5 కాళ్ళు లూజ్కి ఒక 6.5 + 1 ఇంచు ఖర్చుకి మొత్తం 7.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా 7.5 ఇంచులు తీసుకోవాలి. చూడండి, పైన ఓపెన్ సైడ్ నుంచి ఒక 1.5 ఇంచు వెడల్పుతో ఒక 7.5 ఇంచు పొడవు ఉండేటట్లు తీసుకోవాలి. ఇది కిస్తా లూజ్ అండి. ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక చిన్న సర్కిల్ లాగా రౌండ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కిస్తా పాయింట్ నుంచి కాలు పట్టి పాయింట్కి ఇలాగా చిన్నగా కర్వ్ షేప్లో, ఎక్కువ కర్వ్ కాకుండా చిన్న కర్వ్ షేప్లో నేను చూపించిన విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలాగ చిన్న కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు డ్రా చేసుకున్న పైన మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏమి లేదండి, చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగు. మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి, మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా చూడండి 1.5 ఇంచ్ వెడల్పు పెట్టుకున్నాం కదా, ఇలాగ చిన్న కర్వ్ షేప్ వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన బెల్ట్ కోసం ఒక 7 ఇంచులు వదులుకున్నాం కదా, అది ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 2 ఫోల్డ్స్ తీసేసి ఒక 2 ఫోల్డ్స్ ఇలా పెట్టుకోవాలండి. ఇది 2 మడతలతో ఉంది క్లాత్. ఇప్పుడు మనకి నడుము లూజు 30లో సగం 15. ఎందుకంటే క్లాత్ 2 పొరలుగా ఉంది కాబట్టి మనం 15 తీసుకుంటే అందులో 30లో హాఫ్ 15 కాబట్టి 15 తీసుకుంటే సరిపోతుంది. 15 ఇంకా 1.5 ఇంచు ఖర్చుకి, మళ్ళీ ఒక 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ లూజ్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ప్యాంటు టైట్గా కాకుండా ఒక 3-4 ఇంచులు లూజ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకోసమే నేను 15, ఒక 1.5 ఇంచు ఖర్చు, మళ్ళీ 4 ఇంచులు మొత్తం అలా పెట్టుకోవాలి. మీకు ఏ ప్యాంట్ అయినా సరే ఎంత లూజ్ వచ్చిందో అంత లూజ్ని బట్టి ఒక 1.5 ఇంచు ఖర్చుకి ఒక 3-4 ఇంచులు లూజ్ వదులుకుంటే మాకు బాగుంటుందండి. ఇప్పుడు మనము పైన ఒక 7 ఇంచులు వచ్చింది కాబట్టి మనం బెల్ట్కి వదులుకున్నాం కదా, లాడా పెట్టుకోవడానికి ఒక 1 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చుకి మొత్తం 1.5 ఇంచు, మొత్తం 8.5 ఇంచు అంటే 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజు పొడవు ఇలాగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి చిన్న పీస్ సరిపోదు కాబట్టి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పీస్ సరిపోలేదు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 2 పీసులు ఉన్నాయి కాబట్టి ఇలాగ మనము జాయింట్ చేసుకుంటే మనకి నడుము పట్టి రెడీ అయిపోతుంది. ఇంతేనండి ప్యాంటు కటింగు. మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. చూడండి, స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. ఇప్పుడేమో బెల్ట్ ఫస్ట్ రెడీ చేసుకుందాం. ఈ బెల్ట్ కోసం మనకి చిన్న పీసులు సరిపోలేదు కదా, ఆ పీసులని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఏది రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ చూసుకొని, రైట్ సైడ్ పైకి ఉండేటట్టు చూసుకొని రైట్ సైడ్ నీట్గా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి.
చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ ఇలా పైకి తీసి ఆ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఒక పట్టీ రెడీ అవుతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి. మనకి ఈ ఈ పార్ట్ ఏమో సమానంగా పెట్టుకొని చూడండి ఇలా సమానంగా పెట్టుకొని ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసిస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి ఏం కొలతలు గిలతలు ఏం అవసరం లేదు. నీట్గా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎక్స్ట్రాలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అటు సైడు ఇటు సైడు కట్ చేసుకున్నాం కదా. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి. చూడండి ఒక పార్ట్ రెడీ అయ్యింది కాబట్టి ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకుందాం. ఈ రెండో పార్ట్ కూడా రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకొని రైట్ సైడ్ పైకి పెట్టి ఫస్ట్ పార్ట్ చూపించిన విధంగా ఈ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ నీట్గా చూపించాను కదా, అందుకే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా. చూడండి రైట్ సైడ్ లోపలికి పెట్టి ఇలాగ అవుట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ ఆ పైనుంచి ఒక పాదం మందంతో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చిద్ది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లాడా పెట్టడానికి ఎలాగా స్టిచ్ చేస్తానో చూడండి. చిన్న ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకుందాం. మొత్తం అంచు వస్తే ఇలాగ స్టిచ్ వేయని అవసరం లేదండి. నాకు అంచు రాలేదు కాబట్టి ఇలా స్టిచ్ వేసాను. మీరు ఒకేసారి అయినా స్టిచ్ వేసుకోవచ్చు. కొత్త వారైతే కొద్దిగా ఇబ్బంది పడతారని నేను ఫస్టే ఇలా స్టిచ్ వేసుకున్నా. చూడండి ఆ పార్ట్ ఈ పార్ట్ మళ్ళీ ఇలాగా సరి సమానంగా పెట్టుకొని పైన 1 ఇంచు స్టిచ్ వేసుకోవాలండి. వెడల్పేమో ఒక 3 పావులు విడిచిపెట్టి 1/2 ఇంచు కాదు ఒక 3 పావులు విడిచిపెట్టండి. విడిచిపెట్టి పైనుంచి ఒక 1 ఇంచు ఒక డబుల్ కుట్టు వేసుకోండి. 1 ఇంచ్ డబుల్ కుట్టు వేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ విడిచిపెట్టండి. ఎందుకంటే అది లాడా కోసం అక్కడ కుట్టు వేయొద్దు. పైన ఒక 1 ఇంచ్ కుట్టు వేసుకొని మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ కుట్టు వేయకుండా చూడండి కుట్టు వేయకుండా వదిలేసి ఉన్ని దాంట్ని డబుల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఒక 3 పావులు వెడల్పు ఉంచుకొని ఒక 1 ఇంచ్ స్టిచ్ వేసుకొని ఒక 1 ఇంచ్ స్టిచ్ వేయకుండా స్కిప్ చేస్తూ మళ్ళీ ఉన్నదాన్ని ఒక డబుల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా స్టిచ్ వేసుకొని దారాలన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా. ఇలా పెట్టుకొని చూడండి కిందన ఏ క్లాత్ లేకుండా చూసుకొని ఇలా పెట్టుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడు అలాగే ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒక 1 ఇంచ్ స్కిప్ చేసాం కాబట్టి అక్కడ చిన్న హోల్ లాగా వచ్చింది. దాని నుంచి మనం లాడా పెట్టుకోవడానికి ఇప్పుడు 1 ఇంచు ఇలాగ ఫోల్డ్ చేసుకొని మొత్తం నడుము చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటే మనకి లాడా పెట్టడానికి రెడీ అయిపోతుంది. చూడండి వేసాను కదా. చూడండి ఇది హోల్ స్కిప్ చేసాం కాబట్టి అది హోల్ లాగా ఉంది కాబట్టి దాని ద్వారా మనము లోపలికి లాడాని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఈ పాయింట్ ఇలాగా ఒకే దానిపైన పెట్టి ఈ మిడిల్లో ఒక కట్ పెట్టుకుందాం. ఎందుకంటే మనం కుర్చీలు పెట్టుకోవడానికి సేమ్ ఇటు సైడ్ కూడా ఒక కటింగ్ పెట్టుకుందాం. చిన్న కట్ పెట్టుకుందాం. కుర్చీలు మనకి మంచి మెజర్మెంట్తో వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ పార్ట్ని
చూడండి ఈ పార్ట్ని రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకొని మీరు పెట్టుకోండి. రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బయటకు ఉండేటట్లు చూసుకొని సేమ్ ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకుందాం. నేను చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. కర్వ్ షేప్ తీసుకున్నాం కదా, ఆ కర్వ్ షేప్ కూడా మనం తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకుంటే మనకి కిస్తా లాగేసినట్టు ఉంటుంది. అందుకే మనం చిన్న కర్వ్ షేప్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. నేను చూపించిన విధంగా పైనుంచి కూడా ఒక పాదం మందం వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కలుపుకున్నాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా అలాగే మనం జాయింట్ చేసుకుందాం. చూడండి ఇంకొక సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి ఈ 2 పాయింట్లు కూడా ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకుందాం. కర్వ్ షేప్ కూడా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే కిస్తా మనకి లాగినట్టు ఉండకుండా బాగుండిద్ది. ఇలాగ వేసుకొని పైనుంచి కూడా చూడండి ఇలాగా 2 పార్ట్లు తీసేసి పైనుంచి ఈ ఖర్చు ఒక సైడ్కి పెట్టుకొని పైనుంచి ఒక 1/2 ఇంచు వెడల్పుతో అంటే ఒక పాదం ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు జాయింట్ చేసాం కదా, ఆ పార్ట్ ఈ పార్ట్ సమానంగా పెట్టుకోవాలి. చూడండి ఆ పార్ట్ ఈ పార్ట్ సమానంగా పెట్టుకొని ఇటు సైడ్ ఒక కటింగు, చిన్న కటింగు, అటు సైడ్ కూడా చిన్న కటింగ్ పెట్టుకుందాం. ఎందుకంటే మీకు కుర్చీలు పెట్టుకోవాలి కదా. నేనైతే ఇది స్కూల్ పిల్లలకు కాబట్టి నేను సైడ్ కుర్చీలు పెడుతున్నానండి. ఫ్రంట్ కుర్చీలు కాదు. సైడ్ కుర్చీలు అయితే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్కి బాగుండిద్ది. ఇప్పుడేమో పైన బెల్ట్ పార్టు, కింద బాటమ్ పార్టు 2 కూడా చూడండి నేను చూపించిన విధంగా ఆ జాయింటు ఈ జాయింటు చేసుకున్నాం కదా, ఒకదానిపైన ఒకటి జాయింట్ కరెక్ట్గా పెట్టుకొని చూడండి కరెక్ట్గా ఇప్పుడు పెట్టుకొని ఒక 4-5 ఇంచులు, ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక 4-5 ఇంచులు అలాగా స్టిచ్ చేసుకుందాం. అక్కడ నుంచి కుచ్చులు పెట్టాలండి. ఒక 4-5 ఇంచులు స్టిచ్ వేసుకొని చూడండి అక్కడ నుంచి ఒక చిన్న చిన్న కుచ్చులు ఇలాగా పెట్టుకోవాలి. ఏం లేదండి, చాలా ఈజీ. చూడండి నేను మార్క్ చేశాను కాబట్టి అక్కడికి ఫస్ట్ మనం స్టార్టింగ్లో కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్లండి అక్కడ వరకు వచ్చేటట్టు మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేటట్టు కుచ్చులు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ బెల్ట్ జాయింట్ ఇంకొక జాయింట్ ఉండిద్ది కదా, మనం ఒక జాయింట్ నుంచి కుచ్చులు పెట్టుకున్నాం, ఇంకొక జాయింట్ కలిసే వరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ కూడా మనము ముందు ఎంత విడిచిపెట్టుకున్నామో ఒక 4-5 ఇంచులు ఎక్కడ కూడా అలాగే మనకి వచ్చిద్ది. చూడండి ఈ జాయింట్ ఆ జాయింట్ మళ్ళీ ఒక కలిసేటట్టు మనము సరి చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 4 ఇంచులు, ఒక 5 ఇంచులు మీరు ఎంత పెట్టుకున్నారో అంత విడిచిపెట్టుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. ఈ కటింగు ఆ కటింగు కలిసినట్టు మనము అడ్జస్ట్ చేసుకోవాలి. కటింగ్ అటు సైడు ఎన్ని కుచ్చులు పెడుతున్నామో ఇటు సైడ్ కూడా కటింగ్ అన్ని కుచ్చులే పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిద్ది. కష్టమేం కాదండి. చూడండి నేను చూపించిన విధంగా కుచ్చులు పెట్టుకొని మనకి జాయింట్ ఎక్కడి వరకు కలిసిద్దో అక్కడ వరకు క్లాత్ సరిపోయిద్దో అక్కడ వరకు బంద్ చేసిస్తే కుచ్చులు సరిపోతాయి. చూడండి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
చూపించిన విధంగా చూడండి మనకైతే రెడీ అయ్యింది. పైన బెల్ట్ పార్టు, కిందన బాటమ్ పార్టు, మిడిల్ చూడండి జాయింట్ చేసాం కదా, అది సమానంగా ఉండేటట్టు అటు సైడ్ ఒక 4 ఇంచులు, ఇటు సైడ్ ఒక 4 ఇంచులు విడిచిపెట్టుకుంటూ మనం కుచ్చులు పెట్టుకోవాలి. కట్స్ కలిసినంత వరకు కుచ్చులు ఎన్ని వస్తాయో అన్ని పెట్టుకొని మళ్ళీ అటు సైడ్ కూడా కట్స్కి అటు సైడ్ కూడా అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ వెనుక జాయింట్లు కలిసి రెండు కలిసిన వరకు మనం కుచ్చులు ఆపేయాలి. ఇలాగా మనకి కుచ్చులు రెడీ అవుతాయి. పైనుంచి నేను చూపించిన విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి కాలికి బెల్ట్ కోసం 2 ఇంచులు వదులుకున్నాం కదా, అది ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచుకి ఒకటి, 1 ఇంచుకి ఇంకొక ఫోల్డింగ్, 2 ఇంచులకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టార్టింగ్ ఒక స్టిచ్చు, మళ్ళీ స్టార్టింగ్ ఒక స్టిచ్చు, మళ్ళీ మొత్తం 4 స్టిచ్చులు వేసుకుంటే సరిపోతుంది. ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి, మిడిల్లో ఒక 2. చూడండి నేను చూపించిన విధంగా ఒకే వెడల్పుతో ఒక 4 స్టిచ్చులు వేసుకుంటే మనకు కాలు పట్టి రెడీ అయిపోతుంది. సేమ్ ఇంకొక కాలు పట్టి కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 6.5 ఇంచు పెట్టుకున్నాం కాబట్టి లూజు, అక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచు 6.5 ప్లస్ ఒక 1 ఇంచు 7.5 పెట్టుకున్నాం కదా, ఒక 1 ఇంచు ఖర్చు వదులుకుంటూ ఒక 6.5కి మార్కింగ్ చేసుకుంటూ మొత్తం 1 ఇంచు వెడల్పుతో మొత్తం కిస్తాలు కూడా ఒకదాని మీద ఒకటి ఉండేటట్లు చూసుకొని ఒక 1 ఇంచు వెడల్పుతో మొత్తం ఆ కాలి చివరి నుంచి ఈ కాలి చివరి వరకు ఒక 6.5, ఇక్కడ కూడా ఒక 6.5 పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఆ కాలి చివరి నుంచి ఈ కాలి చివరికి మొత్తం ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇది నేను ఒక స్టిచ్చే మీకు చూపిస్తున్నా. దీనికి మాత్రం డబుల్ స్టిచ్ పక్కా వేసుకోవాలి. ఖర్చు కోసం కాకపోతే పక్కన కూడా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఒకదాని మీద ఒకటి మాత్రం డబుల్ స్టిచ్ మాత్రం వేసుకోవాలి. నేను చూపించలేదు. మనకి ప్యాంట్ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. చూడండి ప్యాంట్ అయితే రెడీ అయింది. మీకు తిప్పి చూపిస్తున్నా. దీనికి లాడా కుట్టుకుంటే సరిపోతుంది. నేను సైడ్ కుచ్చులు పెట్టా కదా, చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు మనం లాడా కోసం ప్యాంటు లూజ్ ఎంత ఉందో దానికి ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు పట్టి తీసుకుని అటు ఇటు ఫోల్డింగ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా లాడా తయారు చేసుకోవాలి. మొత్తం లాడా అంతా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లాడా అయితే రెడీ అయ్యింది కదా, ఇలా పిన్ను పెట్టుకొని ఇక్కడ హోల్ పెట్టుకున్నాం కదా, ఈ హోల్లో నుంచి మొత్తం లాడాని తీసుకోవాలి. లాడా ఎక్కించుకుంటే సరిపోతుంది. లాడా ఎక్కించుకొని ఆ చివర ఈ చివర మనము ఒక 4-5 కుట్లు రఫ్ చేసుకుంటే మనకి గట్టిగా లాడా ఉండిద్ది. ఇంతేనండి, ప్యాంట్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.